ఆరంభించింది ఎవరు? వ్యక్తులు కాదు. పిలిచింది ఎవరు? సంస్థలు కాదు. పిలిచింది ఎవరు? నిన్ను స్నేహితుడు కాదు. నిన్ను పిలిచింది, నీలో కార్యము చేసింది, నిన్ను బలవంత పెట్టింది, నిన్ను పిలుపునిచ్చి ఏర్పాటు చేసుకుంది దేవుడు. ఆరంభించిన దేవుడు ఆయన విమోచన దినం వరకు కొనసాగింపచేయనని రూఢిగా నమ్ముచున్నాను. ఐఎమ్ కాన్ఫిడెంట్ of this very fact. He who hath begun a good work in you will continue it and will finish it till the day of Christ. ఆ డే ఆఫ్ రిడెంప్షన్ వరకు, విమోచన దినం వరకు ఏం చేస్తాడు ఆయన? ముద్రించి స్థిరపరిచి ఆ దినమందు ప్రవేశపెడతాడు. ప్రేమిత్రమా, genuine calling, nobody can stop you. I repeat these lines once again. If you know that it is God who called you, it is God who burdened you, no force in this world can stop you. చాలా కాలం క్రితం ఒక మాట దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేయాలనుకున్నాను. What God has enabled, nobody can disable. What God has allowed, nobody can stop. The doors God has opened, nobody can close it. ప్రపంచమంతా వ్యతిరేకించిన, కృంగదీసిన, కృంగిపోవని కాదు, యూదయ సుందికే చల్లారిపోయారు. అయితే పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు, ఈ సేవలో సత్క్రియను ఆరంభించింది నువ్వు కాదు, నేను కాదు, పౌలు కాదు, లేకపోతే యూదయ కాదు, క్లెమెంతు కాదు, లేదా సుంతికే కాదు, ఇది దేవుడు ఆరంభించాడు. ఈ సత్క్రియ ఆరంభించిన విమోచన దినం వరకు కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముచున్నాను. నో దిస్ ఫ్యాక్ట్ కాన్ఫిడెంట్లీ దట్ హీ హూ హస్ బిగన్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ ఫినిష్ ఇట్. ఈ సత్యం తెలుసుకుంటే మనం కూడా